సింధు జలాల విషయంలో భారత్పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ నాయకత్వాన్ని భారత్ తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే హానికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికింది. అటు సింధు జలాలపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పుతో తమకు పనిలేదని, దాన్ని గుర్తించట్లేదని ఇప్పటికే భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల విషయంలో నోరు పారేసుకున్న పాకిస్తాన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక చేసింది. భారతదేశంపై పాకిస్తాన్ నాయకత్వం నుంచి నిర్లక్ష్య, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగటాన్ని గమనిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. సింధు నదిపై భారత్ కట్టే ప్రాజెక్టులను క్షిపణులతో పేల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తన నోటి దురుసును ప్రదర్శించగా, ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసి పాక్కు చెందిన నీటిని భారత్ లాక్కునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. భారత్తో యుద్దం చేసేందుకు ప్రతి పాక్ పౌరుడు సిద్దంగా ఉన్నాడని బిలావల్ భుట్టో అన్నారు. వీటిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ మరోసారి పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా బాధాకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known the known modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. సింధు జలాలను ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు బదలాలని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం భారత్కు నిర్దేశించడాన్ని విదేశాంగ శాఖ తప్పుపట్టింది. ఆర్బిట్రేషన్ కోర్టు చట్టబద్దతను, సామర్థ్యాన్ని భారత్ అంగీకరించలేదని స్పష్టం చేసింది. తప్పుదారి పట్టించే సూచనలను భారత్ తిరస్కరిస్తుందని, దాని ప్రకటనలు తమ అధికార పరిధికి దూరంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పు భారత జలాల హక్కులపై ప్రభావాన్ని చూపబోవని భారత్ ప్రకటించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి ప్రతీకారంగానే సింధు జలాల ఒప్పందం నిలిపివేసినట్లు వివరించింది. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాల ఏర్పాటుకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేసింది. See, our position on the conflict has been clear and consistent. There has been no change. We continue to call for a ceasefire, unconditional release of all hostages, continued supply of humanitarian aid to the people of Gaza, and we stand for a two-state solution. భారత్ అమెరికా సంబంధాలు మస్కబారటంపై రణధీర్ జైస్వాల్ స్పందించారు. భారత్ అమెరికా ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయన్నారు. ఇరు దేశాల సంబంధాలు అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయని వివరించారు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా రెండు దేశాల భాగస్వామ్యం ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.